ఈ చైనా విలేజ్ పీపుల్ అయితే నాకు ఎందుకే నచ్చుతారు గాయ్స్. ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గరే న్యాచురల్గా రెడీ చేసుకున్న ప్రొడక్ట్స్ ఉంటాయి చూడండి, అబ్బబ్బా వాటి రిజల్ట్స్ చూస్తే ఇంకా కిరాక్ ఉంటాయి. ఇప్పుడు కూడా మనం అందులోనే వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ అయితే చూడబోతున్నాం. ఇది చూసిన తర్వాత నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఎందుకో మీరు కూడా చూసియండి. ముందుగా గడ్డి లాంటి ఉండే చెట్టు దగ్గరికి వెళ్ళి దానికి ఉండే రెమ్మల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకుంటుంది. ఇంకా ఆ పళ్ళని కూడా తీసుకుంటుంది. ఆ పళ్ళు మేబీ ఆంధ్ర సైడ్ విలేజ్ సైడ్ ఉండే వాళ్ళకైతే బాగా తెలుసుంటే ఇవి పుల్ల పుల్లగా ఉంటాయి అన్నమాట. ఇంకా చింతకాయని కూడా ఎండిపోయింది తీసుకొని బాగా దంచుకొని పక్కన పెట్టుకుంటుంది. ఇంకా కుంకుడుకాయలని కూడా కొంచెం దంచుకొని పక్కనైతే పెట్టుకుంటుంది. ఇంకా వీటన్నిటిని తీసుకువెళ్ళి చాలా హవర్స్ అయితే నానబెడుతుంది. ఇంకా దీని తర్వాత దాంట్లో ఇంకొక 2 ఐటెంలు యాడ్ చేసి పొటాటో స్లైసెస్ని కూడా ఒక 4-5 వేస్తుంది. అవి బాగా నానిపోయిన తర్వాత కిందన మంట పెట్టి దాని మీద కళాయి పెట్టి ఇంకా దానిలో ఉండే సాలిడ్ మెటీరియల్ని మొత్తం తీసి ఫ్రెష్ వాటర్ని వేస్తుంది. ఇంకా అవి బాగా ఉడికించిన తరువాత అవి నల్ల కలర్ విసర్మని అయితే బయటకు వదులుతాయి. ఇంకా మనకి కావాల్సిన ప్రోడక్ట్ కోసం ఇంకొక 2 యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా ఉడికించుకున్న తర్వాత ఒక కంటైనర్లో క్లాత్ పెట్టుకొని ఉడకట్టించుకోవాలి. ఇంకా అవి ఒక జల్లెడ లాంటి గరిటెతో సాలిడ్ మెటీరియల్ మొత్తం పక్కకు పెట్టేసి ఆ వాటర్ని మాత్రం బాగా జల్లెడించుకుంటారు ఒక క్లాత్లో వేసి. ఇంకా అక్కడ కనిపిస్తున్న ఆ చెక్క ముక్కల నుంచి మెత్తని పదార్థాన్ని సపరేట్ చేసి దాన్ని కూడా బాగా ఉడికిస్తారు. దేంట్లో అంటే ఆ బ్లాక్ కలర్ లిక్విడ్లో పెట్టే. ఇంకా మంచి సుగంధ వాసన రావాలి కాబట్టి ఇంకా ఆ క్లాత్లో నుంచి ఆ బ్లాక్ లిక్విడ్ని కూడా సేమ్ ఇందల ప్రాసెస్ లాగే సపరేట్ చేస్తారు. ఇంకా మనం చూసినట్టు అయితే ఇది ఒక చిక్ షాంపూలో కనిపిస్తూ ఉంటుంది. ఏమైతే దీని రిజల్ట్ చూపడానికి దాన్ని అయితే బాగా రబ్ చేస్తూ వేసుకుంటుంది. ఇంకా నురగ రాలేదంటే దీంట్లో ఏం కెమికల్స్ లేని న్యాచురల్ షాంపూ అని అర్థం.